ఈరోజు చాలామంది దెర్ ఇస్ ఎ డిలే. దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో డిలే చేస్తున్నాడు. అంటే దేవుడికి డిలే చేయాలన్న ఆశ కాదు కాదు కాదు. గ్రేస్లో కూడా దెర్ ఇస్ డిలే. ఐల్ బి వెరీ ఆనెస్ట్. చూడండి, దేవుడు నయోమిని మళ్ళీ రిస్టోర్ చేయాలని ఆశపడ్డాడు. నయోమి రాలే. రిస్టోరేషన్ ప్రాసెస్ ఏమవుతుంది? డిలే అవుతుంది. దేవుడు ఉద్దేశము రిస్టోర్ చేయాలండి, కానీ తను తిరిగి రావట్లేదు కాబట్టి ద ప్రాసెస్ ఇస్ డిలే. ఈరోజు కూడా దేవుడు జీవితంలో, నీ జీవితంలో కార్యం చేయాలని ఆశపడుతున్నాడు. ఈరోజు చాలామంది మనం ఎదురు చూస్తున్నాం, దేవా నువ్వు నా జీవితంలో కార్యం చేస్తావా? దేవుడు అంటున్నాడు, నువ్వు అడుగు తెస్తావా? నీ దగ్గర ఉంది అడుగు. నువ్వు అంటున్నావు దేవుడు కార్యం చేయట్లేదు. దేవుని దగ్గర లేదు. ఎందుకంటే దేవుడు సమస్తము ఈ కాలము, ఈ సమయము, ఈ అడుగు, ఈ స్థలము ఇది జరుగుతుంది. ఇట్స్ ఆర్కెస్ట్రేటెడ్. కొత్తగా చేయాల్సిన అవసరం లేదు. కానీ నువ్వు ఎప్పుడైతే నీ సమయము, నీ కాలము, నీవు దేవుని చిత్తంలో నువ్వు అడుగు తెస్తున్నావో నీకు జరగాల్సిన ఎన్ని జరుపుకుని వెళ్తాయి. తల్లిదండ్రులు అండి బిడ్డల వరకు వయసు తగ్గట్టుగా అన్ని ప్లాన్ చేస్తారు కదా. ఇంకా నా బిడ్డకి ఇంత వయసు వచ్చిన తర్వాత స్కూల్కి వెళ్ళాలి, ఇంత వచ్చిన తర్వాత ఈ పలానా స్కూల్కి వెళ్ళాలి, దీని తర్వాత ఇంత మంచి స్కూల్కి వెళ్ళాలి, దీని తర్వాత చక్కగా కాలేజీకి వెళ్ళాలి, దానికి ఫీజులు అందరూ కడతారో బిడ్డ కట్టుకుంటాడా? తల్లిదండ్రులదే ప్లాన్. ఏదో ఒకటి చేసి, ప్లానింగ్ లేనివాడు కూడా సప్పో ఏదో ఒకటి చేసి బిడ్డలు చదివిస్తాడు. భారం ఎవరి మీద ఉంది? తల్లిదండ్రులు. నా బిడ్డ గొప్పోడు అవ్వాలి. పిల్లోడు చదువుతలే, తప్పెవరిది? తల్లిదండ్రులదా? పిల్లోడు మాట వింటలేదు, వీళ్ళు అప్పు చేసి చదివించినా కూడా వాడు ఒక్క మార్క్ తీయట్లే, తప్పెవరిది? ఈరోజు మనం కూడా చాలాసార్లు డిలేని చూసి దేవుడు నాకు ఆలస్యం చేస్తున్నాడు. దేవుడు ఆలస్యం చేయడు. దేవుడు సమయాన్ని నిర్ణయించాడు. కొన్నిసార్లు నీకు సమయం రాలేదేమో, కొన్నిసార్లు నువ్వు ఇంకా సిద్ధపడలేదేమో. నీ అడుగుల్ని నువ్వు కరెక్ట్గా దేవుని చిత్తంలో తీస్తే ఆయన స్థిరపరిచి నీ జీవితంలో విలువ ఇచ్చే దేవుడు. దేవుడు మన దగ్గర నుంచి కోరేది కాలం, సమయం తగినట్టుగా ఎత్తాలని ఆశపడుతున్నాడు. దేవుడు మన జీవితంలో చూసేది ప్రతిదీ ప్రాసెస్. ఇక్కడ ఈ విషయంలో చూసినప్పుడు వీరు ఇరువురు తిరిగి వెళ్ళారు. అక్కడ ఉన్నవారు, నీవు నయోమి ఆనందం కదా అంటే తను అంటుంది, లేదు లేదు నన్ను మారా అని పిలవండి, నాకు ఆనందం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఏమంటుంది చూడండి, నేను సమృద్ధి గల దానినై వెళ్ళి తిని, సమృద్ధితో వెళ్ళాను, యెహోవా నన్ను రిక్తురాలిగా తిరిగి రాజేశాను. యెహోవా ఎట్లా తెచ్చారు? రిక్తురాలుగా తెచ్చాడు. అన్నీ పెట్టుకుని అన్నీ కాపాడుకోదామని, అక్కడ భద్రంగా పెట్టుకోదామని, ఇక్కడ కరువు వస్తుంది, ఇక్కడ వంట పోతాయని దేవుడి చిత్తాన్ని దాటిపోయాను. దేవుడు అన్నయ్యని తీసిపోయాడు. ఇప్పుడు దేవుడికి విరోధంగా పోయిన దానికి శిక్ష అనుభవించాను. ఇప్పుడు ఏమీ లేని స్త్రీగా తిరిగి వచ్చాను. ఇంకా యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరచను అని వారితో చెప్పెను. అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాబురాలైన రూతు అని ఆమె కోడలును మోయాబు దేశం నుండి తిరిగి వచ్చిరి. కంటిన్యూ. వారిద్దరు యవల కోత ఆరంభంలో బెత్లెహేము చేరిరి. ఎప్పుడు వచ్చారంట? ద సీజన్, ద బిగినింగ్ ఆఫ్ బార్లీస్ హార్వెస్ట్. వాట్ ఈస్ బార్లీ హార్వెస్ట్? ద మెయిన్ హార్వెస్ట్ ఇస్ నాట్ బార్లీ హార్వెస్ట్. బైబిల్లో చూసినప్పుడు ద ఫస్ట్ ఫ్రూట్ అంటాం. కాలం సమయం దగ్గర పండగలు చూసినప్పుడు కూడా, క్రీస్తు పునరుద్ధానం చూసినప్పుడు ద ఫస్ట్ ఫ్రూట్, ద సీజన్ ఆఫ్ బార్లీ. అంటే దట్ ఈస్ ద బిగినింగ్, న్యూ స్టార్ట్, న్యూ బిగినింగ్, న్యూ క్రియేషన్. క్రీస్తుతో పాటు లేచిన వాడు, దేవుని ఆత్మ ద్వారా నింపి నడిపించబడేవాడు. ఇట్ ఈస్ ఆల్ ఎ న్యూ బిగినింగ్, న్యూ చాప్టర్, న్యూ సీక్వెల్ అక్కడ వెళ్ళేది. సో ఇక్కడ వీళ్ళు వచ్చినప్పటికీ దేవుడు అంటాడు, రా వచ్చావు, టైం సీజన్లోకి వచ్చావు, రా. ఇట్స్ అ సీజన్ ఆఫ్ న్యూ బిగినింగ్స్. ఎవరైనా ఇక్కడ సీజన్ ఆఫ్ న్యూ బిగినింగ్స్ కూడా ఎదురు చూస్తున్నారా? మే గాడ్ డూ ఇట్ ఫర్ యూ. ఇక్కడ చూసినప్పుడు వీరు తిరిగి వచ్చారు. పంట సమయం స్టార్ట్ అయింది. దేవుడు చేసే సమయం ప్రారంభమైంది. వారు వాళ్ళ పట్టణంలో వారి ఇంటికి వచ్చారంట. కనీసం ఇల్లు ఉంది. అక్కడ తీసుకుపోయింది అన్నీ పోయాయి. ఇక్కడ విడిచిపోయింది అట్లే ఉంది. దేవుడు నీకు వాగ్దానం చేసింది అపవాది తీలేడు. నువ్వు దేవుని సన్నిధిలో ఉంచినంత వరకు. దేవుని సన్నిధిలోంచి బయటికి పోతావా, ఉన్నాయని దోచుకుని పోతాడు. కమింగ్ బ్యాక్, ఆమెకి జ్ఞాపకం వచ్చిందంట నయోమికి. ఇక్కడ నీకు కిన్స్మన్, నువ్వు నన్ను నమ్మి వచ్చావు కాబట్టి ఇక్కడ నెక్స్ట్ కిన్స్మన్ ఉన్నాడు. అంటే లెక్క ప్రకారం నిన్ను వివాహం చేసుకోగలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు.
ఆయన ధనవంతుడు. బైబిల్లో కూడా రాయబడినంత బోయస్ ధనవంతుడు. హిస్టరీ చూపిస్తుంది హీ వాజ్ ఆల్సో రిచ్ మ్యాన్. ఈయన ఎవరు? ఎలిమెలెక్ రిలేటివ్. బట్ దెన్ హిస్టరీ స్పీక్స్ ఎలిమెలెక్ వాజ్ ఈవెన్ మోర్ రిచర్ దెన్ బోయస్. బట్ దెన్ ఆయన అన్నీ పోగొట్టుకున్నాడు. ఈయన పోల బయటికి, ఆయన అక్కడ ఉన్నాడు, ధనవంతుడుగానే ఉన్నాడు, ఆయనకు కావాల్సిన లాభం ఉంది, ఆయనకు తోట ఉంది. ఏమంటుంది, వెళ్ళి పని చేయమ్మా, వెళ్ళి పని చేయి. చూసి ఈ మోయాబ్ స్త్రీ చేసిన ఛాలెంజ్ చాలా గొప్ప అండి. మోయాబ్ స్త్రీలకి ఇశ్రాయేల్ స్త్రీలకి చాలా వ్యత్యాసం ఉంటుంది, చూస్తేనే చెప్పేయచ్చు. యూ కెన్ ఇమ్మీడియట్లీ ఫైండ్ అవుట్ తన మోయాబురాలు. కానీ తను ఎంత సవాల్ తీసుంటే, తనలాగా ఉన్నవారి మధ్యలో నుండి బయటకు వచ్చి, నీ దేశము నా దేశము, నీ ఊరు నా ఊరు, నీ ప్రజలు నా ప్రజలు, వారు అంగీకరిస్తారా నిన్ను? విల్ దే బి ఫైన్? కాబట్టి ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా మీరు వేరే దేశంకి వెళ్ళి చూడండి, అందరూ నిన్ను విచిత్రంగా చూస్తారు, విచిత్రంగా చూస్తారు. ఏంది ఇట్లా ఉంది, ఏంటి ఇట్లా ఉంది, ఏంట బట్టలు, దిస్ యూ డిఫరెంట్. అండ్ ఇదిగో ఈ మోయాబురాలు ఈ ప్రాంతంలోకి వచ్చింది, అందరికి నోటీస్, మోయాబురాలు మోయాబురాలు మోయాబురాలు. బైబిల్లో చదివి చూడండి, ఎవ్రీ టైమ్ రూత్ ఇస్ రిటర్న్ రూత్ ద మోయాబైట్. ఆ పేరు వదల్లా, మోయాబ్ స్త్రీ అన్న పేరు వదల్లా. అక్కడ బైబిల్ రాయబడిన ప్రతిసారి రూతు మోయాబురాలు, రూతు అక్కడ మాట్లాడే వాళ్ళందరూ అట్లా మాట్లాడారేమో, ఆ మోయాబురాలు, ఆ మోయాబురాలు, ఆ మోయాబురాలు. బట్ దెన్ ఫేవర్ ఆఫ్ గాడ్, అందరు విన్నారంట ఈ మోయాబు స్త్రీ ఎంతగా నయోమిని ప్రేమించి తన చేసిన త్యాగం. యు రీడ్ ద రెస్ట్ 3 chapters, బట్ లెట్ మీ జస్ట్ కన్క్లూడ్ ఇట్. మనం గమనించవచ్చు, ఈ మోయాబు స్త్రీ తన అత్త చెప్పిన ప్రకారం నేను వెళ్తాను, పని చేస్తా, పని చేసిందంట. బోయాజ్ వస్తున్నాడు, అక్కడ కూడా అడుగుతున్నాడు, తన మేనేజర్ని పిలిచి, ఎవరు ఈ స్త్రీ, ఎవరు? నేను మామూలు కనబడే స్త్రీగా లేదు, ఈ స్త్రీ ఎవరు, ఈ స్త్రీ ఎవరు అని వెంటనే నెక్స్ట్ అక్కడ రిపోర్ట్ ఇస్తున్నాడు, ఈమె మోయాబురాలు, నయోమితో పాటు వచ్చిన స్త్రీ. ఆ మాట విన్న బోయాజ్ వెంటనే ఏమంటున్నాడు, చూసి బైబిల్లో కొన్ని లవ్ స్టోరీస్ ఉంటాయి, ఎప్పుడైనా చదివారా? యు సీ హియర్ దర్ ఇస్ అ లవ్ స్టోరీ, బట్ దెన్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ వెరీ బ్యూటిఫుల్లీ డన్, వెరీ క్లీన్లీ, వెరీ వెరీ మోడెస్ట్లీ ఎగ్జిక్యూటెడ్. అండ్ ఇక్కడ చూసినప్పుడు ఈయనకి క్రష్ వచ్చిందంటారు అందరూ. చూసినట్టు ఎవరి అమ్మాయి అన్న వెంటనే ఏమో మోయాబురాలు, ఆహా మా సొంత అమ్మాయా అంటే లెక్క ప్రకారం నేను వివాహం చేసుకోగలిగిన స్త్రీయా? కానీ ఆయనకు తెలుసు ఈయన మధ్యలో ఇంకొక ఆయన ఉన్నాడు, అంటే నాకు ఛాన్స్ ఉందేమో అని ఒక థాట్ ఇచ్చాడు. కానీ ఆమె అంటాడమ్మా నువ్వు పని చేసుకో, నీకేం కూడా తీసుకో. ఆడు చెప్తాడు అందరితో, రేయ్ ఎవడన్నా చెయ్యేసాడో ఊరుకోండిరా అంటే మన భాషలో చెప్తాడు, అక్కడ చెప్పిందంతే చెప్పాడు. యవనొస్తాడు ఆమెను మొత్తానికి వీల్లేదంటాడు. ఎవరు ఆయన అంటాడు, అమ్మా నువ్వు ఆ స్త్రీలతో చూసుకో, వీళ్ళతో పని చూసుకో, నీకు దాహం వేస్తే నా దాసులు తెచ్చిన నీరు, అంటే నా కొరకు సిద్ధపరిచిన నా నీళ్ళు నువ్వు తాగొచ్చు, నా నీళ్ళు నువ్వు తాగొచ్చు. ఈ సెజ్ యూ వర్క్, ఇట్స్ ఫైన్, యూ టేక్ వాట్ యూ వాంట్. అలాగంటారు ఆమెను రిస్ట్రిక్ట్ చేయొద్దు, ఆమె ఏమైనా ఎక్స్ట్రా తీసుకెళ్తే తీసుకెళ్ళనే, కావాలంటే కొంచెం ఎక్స్ట్రా ఇయ్యండి రా బాబు, తీసుకెళ్ళనే. యు సీ దట్ సాఫ్ట్ కార్నర్. నేను ఎందుకు ఐఎమ్ క్రియేటింగ్ దిస్ ఎక్సైట్మెంట్ అంటే, హియర్ ఇస్ అ ఉమెన్ హూ లాస్ట్ లైఫ్, నో ఫ్యూచర్. భర్త చనిపోతుందో వివాహం ఎండ్. అండ్ ఆ నయోమిని అత్తని ప్రేమించి నీ ప్రజలు నా ప్రజలను వచ్చింది, నాకేదో గొప్ప జరుగుతుందని రాలే, నేను నీతో ఉంటా, నువ్వు ఎక్కడ ఉంటా అక్కడ ఉంటా, నీతో ఉంటాను నిబంధన చేసుకొచ్చింది. కానీ దేవుడు ఆయన దీవించే సమయం ఎట్లా ఉంటుందో చూపిస్తున్నా. ఫేవర్ ఆయన అంటాడు తీసుకెళ్ళమ్మా, తర్వాత కూడా చెప్తాడు తీసుకెళ్ళమ్మా, మెసేజ్ చేసి 4 months ఇస్తాడంటే తీసుకెళ్ళు, నయోమికి నీకు తీసుకెళ్ళు, ఖాళీ చేతులు తెల్లదు, ఇంటికి తీసుకెళ్ళు. వారికి ఆశ్చర్య సహాయం, పోషణ, దీవెన. దాని తర్వాత నయోమి ఆర్కెస్ట్రేట్ చేస్తుందబ్బా, పాజిటివ్గా వెళ్తుందబ్బా.
కమాన్, ఇట్స్ టైమ్ యూ రివీల్ హూ యు ఆర్. నువ్వు చెప్పాలి. ప్రపోజల్ ఆమె దగ్గర నుండి వస్తుంది. బట్ దెన్ షీ రివీల్స్. ఆయన అంటాడు, నీకు తెలియదేమో, నిన్ను రిడీమ్ చేయగలిగినోడు ఇంకోడు ఉన్నాడు, కానీ నేను మాట ఇస్తానా, నేను వెళ్తా, మాట్లాడతా, నిన్ను రిడీమ్ చేసుకుంటా. అండ్ హీ గోస్. ఎవరైతే హక్కు కలిగిన ఉన్నాడో గుమ్మం దగ్గర, పట్టణపు గుమ్మం దగ్గర వెయిట్ చేస్తాడంట. ఎందుకంటే పట్టణం గుమ్మం దగ్గరే తీర్పులు తీర్చబడేది. లాస్, అగ్రిమెంట్స్, డీల్స్ అన్నీ చేసే స్థలం. ఆడకు పిలిచేటప్పుడు అతను వచ్చాడంట. అతను కూర్చోబెట్టి 10 మంది పెద్దలను తీసుకొచ్చాడంట. 10 మందిని పెద్దలు తీసుకొచ్చి అడుగుతున్నాడు, ఇదిగో ఎలిమలకి స్థలం ఉంది, తన బిడ్డలకి ఉంది స్థలం, కొనుక్కుంటావా? ఎందుకంటే నీవే రిడీమ్ చేసుకోవాలి. నువ్వే రిడీమ్ చేసుకోవాలంటే ఆయన అన్నాడు, దారుణంగా చేసుకుంటాను అన్నాడు. నేను కొనుక్కుంటాను, నాది హక్కు ఉంటే నేను తీసుకుంటాను, ఐ విల్ రిడీమ్ ఇట్. ఆయన వెంటనే అన్నాడు, నువ్వు ఆ స్థలం తీసుకునేటప్పుడు తన భార్య ఉంది, ఆ భార్యను కూడా తీసుకోవాలి. ఎందుకంటే లా ప్రకారం యూ హ్యావ్ టు మ్యారీ హర్. ఎందుకంటే ఆఫ్టర్ దేర్ డెత్ యూ హ్యావ్ టు మ్యారీ. ఎందుకు మ్యారీ అంటే ఆ లినేజ్ ఉండాలంటే యూ హ్యావ్ టు మ్యారీ, లేకపోతే ఆ లినేజ్ ఉండదు, అంతంత అయిపోయింది. సి, డెవిల్ ఇస్ ఆల్వేస్ ఆఫ్టర్ అవర్ లినేజ్. మన జనరేషన్ వైపే ఉంటాడు అపవాది. నిన్ను మాత్రం కాదు, నీతో పాటు నీ తరాన్ని ముగించాలని చూస్తాడు. బైబిల్ చూసినప్పుడు అపవాది ఎంత కష్టపడతాడంటే, దేవుడు వాగ్దానం చేసినది నెరవేరకుండా ఉండటానికి, రక్షకుడు మెస్సయ్య లోకంలో రాకుండా ఉండటానికి ఎంత ప్రయత్నాలు చేస్తారు. కానీ అక్కడే దేవుడు చూపిస్తాడు, ఒరే నేను రావాలంటే ఎవరినైనా వాడుకుంటాను రా అని. అక్కడే మనం చూస్తాము, రూతును వాడుకుంటాం. అన్యరాలు అంటుంది, నీ దేవుడు నాకు కావాలంటే దేవుడు అంటే నువ్వు నాకు కావాలరా. యు సీ హౌ గాడ్ ఈజ్ యాక్టింగ్. దేవుడు ఎవరిని త్రోసివేసే దేవుడు కాదు. ఆయన దగ్గరకు వస్తానని ఎవరైనా తీసుకుంటాడు. ఇక్కడ ఈ స్త్రీలో చూస్తాం, ఈ స్త్రీ నాకు, నీ దేవుడు నాకు కావాలంటే దేవుడు అంటే నాకు నువ్వు కావాలరా. అండ్ హౌ ఇట్ ఆల్ ఆర్కెస్ట్రేటెడ్. బోయాజు అదే రీతిగా రిడీమ్ చేసుకుంటాం, ఆ పెద్దల ముందు మాట్లాడుతాం. నువ్వు తన పెళ్లి చేసుకోవాలంటే ఆయన అంటాడు, నా వల్ల అవ్వదు బాబు, నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, నేను చేసుకోలేను, అయితే నేను చేసుకుంటాను అన్నాడు. ఫైన్. అక్కడికక్కడ దే మేడ్ అగ్రిమెంట్. అతను ఫుట్వేర్ తీసి ఈయనకి ఇస్తాడు, ఆయన పాత చోళ్ళు తీసి ఈయనకి ఇస్తాడు. ఏంటి? హక్కులు ఇవ్వబడుతున్నాయి. ద రైట్స్ ఆర్ ట్రాన్స్ఫర్డ్. ఆ రైట్స్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత పెళ్లి జరుగుతుంది చూస్తాం. పెళ్లి జరిగిన తర్వాత గాడ్ బ్లెస్డ్ రూత్. దేవుడు రూత్ని దీవించాడు, తన గర్భాన్ని తెరిచాడు. వారిద్దరికి కలిగిన బిడ్డ ఓబేద్. పుట్టినప్పుడు వారు దీవిస్తున్నారు అక్కడ ఉన్న స్త్రీలందరూ. నయోమి మరొకసారి ఆనందంతో ఓబేద్ని భుజం మీద వేసుకుంటుంది. నో సీడ్, హియర్ ఇస్ ద సీడ్. నో బ్లెస్సింగ్, హియర్ ఇస్ ద బ్లెస్సింగ్. లాస్ట్ ఆల్ రిస్టోర్డ్. ధనవంతురాలు దరిద్రులుగా మారారు, మరలా ధనవంతుని పెళ్లి చేసుకుంది. ధనవంతుడు బోయాజ్. అండ్ దెన్ బిడ్డ ఓబేద్ ఎవరిని కన్నాడు తెలియదు చాలా మందికి. జెస్సీ ఎవరిని కన్నాడు? చివరుడు, చిన్నోడు, గట్టోడు, రోషం కలిగిన, పౌరుషం కలిగిన. ఎందుకంటే దావీదు ఎలాగ సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు నా ఈ జీవం కలిగిన దేవుడు నా వల్ల వస్తున్నా, నీ పని చెప్తా. దావీదు ఎవరు పెట్టండి? జెస్సీ కుమారుడు అండి. జెస్సీ తండ్రి ఎవరండి? ఓబేద్ అండి. ఓబేద్ తండ్రి ఎవరండి? బోయాజ్ అండి. బోయాజ్ భార్య ఎవరండి? రూత్ అన్య స్త్రీ అండి. దావీదు బిడ్డ ఎవరు? దావీదు కుమారుడా అని పిలవబడ్డాడు. యు సీ ద లినేజ్. యేసు ప్రభు ఎక్కడ కలిసాడు చూడండి, ఎక్కడి నుండి ఎక్కడ కలిసాడు చూడండి. నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే, హియర్ ఇస్ ద బెస్ట్ పార్ట్. దేవుడు ఆది నుండి అంతం ఎరుగున్నాడు. మన జీవితంలో మనం కొన్ని నిర్ణయాలు చేస్తాం, తప్పుడు నిర్ణయాలు. పోయిందిరా, అన్నీ పోయిందిరా, అన్నీ నాశనం అయిపోయిందిరా. కానీ ఒక్క స్త్రీ దేవుని మాటకు లోబడి తిరిగి వస్తాం. ఇఫ్ యూ కమ్ బ్యాక్, ఇఫ్ యూ స్టాండ్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్, ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి, అనగా ఆయనను ప్రేమించు వారికి ఆయన సమస్తము సమకూర్చి జరిగిస్తాడు. రోమన్స్ 8:28.
హీ విల్ డూ ఆల్ ఫర్ గుడ్. వారి తప్పులు, వారి పొరపాటులు, వారి బలహీనత శపితమైనది. గాడ్, ఐ నీడ్ యూ. I could have been cursed. I am cursed, but I need you. You will be my God. I need you. ఎందుకంటే నిన్ను తెలుసుకున్నాను, నయోమి ద్వారా నిన్ను తెలుసుకున్నాను, నీ శక్తి ఏంటో తెలుసుకున్నాను, నీ కోపం ఏంటో కూడా తెలుసుకున్నాను. నా భర్తను చంపావు, దేవుని మీద పగ పెట్టుకోలే, నా భర్తను చంపుతావా? నా భర్తను చంపావు, అర్థమైంది నీ శక్తి ఎంతలో, నువ్వు ఎలాంటి వాడువో. తప్పయింది కాబట్టి చంపావు. బట్ నౌ ఐఎమ్ కమింగ్ బ్యాక్. నువ్వు కావాలి నాకు, నిన్నే సేవిస్తా. ఆ మోయాబు స్త్రీని దేవుడు కోరుకుని, యేసు వంశం, నేను ఎప్పుడు దేవుని స్తుతులు చేస్తాను. ఎందుకంటే ప్రభా, నువ్వు కేవలం యూదుల వంశం మాత్రం తీసుకుని ఉంటే అది వేరేలాగా ఉండేది. నువ్వు అన్యులను కూడా వాడుకున్నావు ప్రభా. యూ టుక్ ద జెంటైల్ యాజ్ వెల్. ఎందుకంటే ఎవరు చెప్పలేరు యేసు ప్రభా మా సొత్తు మాత్రం అని చెప్పలేరు, మా యూదుల దేవుడు మాత్రం అని చెప్పలేరు. హీఈస్ దేర్ ఫర్ ఆల్. చూసి ఆ ప్రత్యేకత చూసినప్పుడు రూత్ చేసిన నిర్ణయం, దట్ ఈస్ వై ద బుక్ ఇస్ నేమ్డ్ రూత్. తను చేసిన నిర్ణయం, నువ్వు ఎక్కడికి వెళ్తా అక్కడికి వస్తా, నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటా, నువ్వు ఎవరు, నీ ప్రజలు నా ప్రజలు, నీ దేవుడు నా దేవుడు, నువ్వు ఎక్కడ చేస్తా అక్కడ చేస్తా. దిస్ ఇస్ ద డెసిషన్ దట్ హి మేడ్, ద చాయిస్. ఈరోజు మీ నిర్ణయాలు ఏంటి? వాట్ ఆర్ యువర్ చాయిస్? వాట్ ఆర్ యువర్ డెసిషన్స్? ఏమి జరిగింది, ఎవరు ఏం చేశారు, ఎవరు ఏం నిర్ణయించారు? నా భర్త పలానా నిర్ణయించారు, నా భార్య పలానా నిర్ణయించారు, నా తండ్రి పలానా నిర్ణయించారు, నా తాత పలానా చేశాడు, ఇవన్నీ పక్కన పెట్టు. వాట్ ఈస్ యువర్ చాయిస్? నువ్వు చేసే నిర్ణయాన్ని బట్టి నీ బ్రతుకు మారుతుంది. వారు చేసిన దానికి నీకు కీడు రావచ్చేమో, కానీ నువ్వు చేసే నిర్ణయం బట్టి నీ బ్రతుకు మారుతుంది. ఇప్పటికే నువ్వు తప్పుడు నిర్ణయాలతో జీవితంలో ఎంతో పోగొట్టుకున్నావేమో. ఇఫ్ యూ కెన్ కమ్ బ్యాక్, తిరిగి వస్తే మాట తప్పని దేవుడు. ఆయన కావాలని ఆయన దగ్గరకు వచ్చిన వారిని ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన మేలు జరిగించే దేవుడు. ఆయన బ్రతుకుని తిరిగి నూతనపరిచే దేవుడు. తాత్కాలిక పరిస్థితికి తను అనింది, నన్ను నయం అని పిలవద్దు, మారాను బలపడింది. కానీ దేవుడు తనకు అనుగ్రహించబోయే ఆనందం తనకు గ్రహించలే పాపం. మరలా ఆనందం కలిగిందా లేదా? అప్పుడు వారికి తెలియదేమో. ఇప్పుడు పరలోకానికి వెళ్తే అడగచ్చు, అంతే కదా? ఏమనిపించిందమ్మా నయోమి? నీకేమనిపించింది? జీవితాలు అంతా ఇప్పుడు నువ్వెవరు? యేసు ప్రభుకి గ్రేట్ గ్రాండ్ మదర్ని. వావ్. అమ్మా రూతు, నేను కూడా గ్రేట్ గ్రాండ్ మదర్ని. యు సీ వాట్ అ బ్లెస్సెడ్ జనరేషన్. గాడ్స్ ప్లాన్ ఇస్ ఫర్ జనరేషన్స్. నేను మరలా చెప్తున్నా, నీతో మాత్రం నీతో అయ్యేది కాదు. అందుకని కొన్నిసార్లు జ్ఞాపకం చేసుకోవాలి, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, ఈరోజు నీ దేవుడు. యు సీ ఈస్ గాడ్ ఆఫ్ జనరేషన్స్, థౌజండ్స్ ఆఫ్ జనరేషన్స్. ఈరోజు నిన్ను బట్టి నీ తరం మార్చబడుతుంది. కానీ ఈరోజు మరలా చెప్తున్నాడు, నీవు చేసే నిర్ణయాలను బట్టి నీ పరిస్థితి ఉంది. విత్తే సమయంలోనే కొయ్యాలని ఆశపడద్దు. విత్తేది విత్తాల్సింది, కొయ్యాల్సిందే. కానీ ఒక మాట చెప్పి ముంచాలని ఆశపడుతున్నా. ఇప్పటికీ జీవితంలో నష్టపోయిన పరిస్థితుల్లో ఉన్నారేమో, దేవుని చిత్తాన్ని దాటిపోయిన పరిస్థితుల్లో ఉన్నారేమో, చేతకాని స్థితుల్లో ఉన్నారేమో. బట్ దెన్ కృప చూపించే దేవుడు ఉన్నాడు. ఈరోజు కృపాకాలంలో ఉన్నావు. మేబీ యూ లాస్ట్. ఇట్స్ నాట్ అ గ్యారంటీ దట్ యూ విల్ గెట్ బ్యాక్ యువర్ హస్బెండ్. ఇట్స్ నాట్ దట్ యూ విల్ గెట్ బ్యాక్ యువర్ వెల్త్. ఇట్ ఇస్ నాట్ దట్ యూ విల్ గెట్ బ్యాక్ యువర్ ఎవ్రీథింగ్. బట్ రిమెంబర్, ఆయన సమస్తము మేలు జరుగు నిమిత్తమై సమకూర్చి తిరిగిస్తాడు. మిడతలు తినివేసిన సంవత్సరంలో ఇస్తాడు అన్నప్పుడు హీల్ గివ్ యూ ఆపర్చునిటీస్, న్యూ బిగినింగ్స్, న్యూ సీజన్. కాలం మారుతుంది మనందరికీ. మీరు ఏ కాలంలో ఉన్నారో కానీ ఏ కాలం స్థిరం కాదని జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు మంచి సమృద్ధిలో ఉన్నారంటే రేపు కరువు వస్తుందని జ్ఞాపకం చేసుకోండి. కరువులో ఉన్నారంటే ఈ కొంతకాలమే కరువు, సమృద్ధి వస్తుందని జ్ఞాపకం చేసుకోండి. కానీ నువ్వు నిలిచిన స్థానంలో నమ్మకంగా దేవుని కొరకు నిలబడు. దేవునితో నువ్వు నాకు కావాలని చెప్పి చూడు. దేవుడు అంటాడు, నువ్వు నాకు కావాలి. నువ్వు నిజంగా నువ్వు కావాలి ప్రభు అన్నదప్పుడు ఆయన నిన్ను విడిచిపెట్టాడు, ఆయన సొత్తుగా చేసుకుంటాడు. ఈరోజు మీరు చేయాల్సిన నిర్ణయం, దేవా ఏదైనా నిన్ను విడిచిపెట్టాను ప్రభా. ఇంకా రూత్ చెప్పిన రీతిగా నిన్ను విడవను, నువ్వు నాకు కావాలి. ఈరోజు మీరు చెప్పగలిగింది, నువ్వు నా దేవుడివి, నువ్వు నా సర్వాన్ని, నువ్వు నాకు కావాలి, నీతోనే నేను ఉండాలి, నీతోనే నేను బ్రతుకుతాను.
మీరు ఒక నిర్ణయం చేయండి. ఇఫ్ యూ కెన్ ట్రస్ట్ గాడ్, హ్యావ్ ఫెయిత్ ఆన్ గాడ్, హీఈస్ అ ఫెయిత్ఫుల్ గాడ్. నమ్మదగిన దేవుడు, మాట ఇచ్చే, వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చేవాడు. దయచేసి తలలో ఉంచుతామండి. తలలోంచి ఒక చిన్న ప్రార్థన దేవుడికి చెప్పండి. ఏంటది? పరిశుద్ధాత్ముడు ఏంటి నీతో మాట్లాడితే? ఏంటి దేవుడు నీతో చెప్పింది? ఏంటి? వాట్ ఈస్ గాడ్ స్పీకింగ్ టు యూ? దేవా, నాకు నువ్వు కావాలయ్యా. నా జీవితంలో నువ్వు తోడుండాలయ్యా. నా జీవితంలో జరిగిన నష్టాలు ఎన్నో ఉండొచ్చు, కష్టాలు ఎన్నో ఉండొచ్చు, పోగొట్టుకునేవి పోరాటాలు ఎన్నో ఉండొచ్చు, కానీ ప్రభా నాకు నువ్వు కావాలి. ప్రభా, నా జీవిత స్థితిని మార్చగలిగింది నీవే. నా జీవితాన్ని బాగు చేయగలిగింది నీవే. నాకు నూతన అవకాశాలు ఇవ్వగలిగింది నీవే. మారాన్ని మధురంగా మార్చగలిగిన దేవుడు నీవేనయ్యా. ఎందుకంటే నువ్వు యెహోవా రాఫావయ్యా. మారాన్ని మధురంగా మార్చేదేవా, నా జీవితాన్ని మార్చు ప్రభా. ఈరోజు మీ జీవితంలో ఏంటి పోగొట్టుకున్నారు? ఏంటి గుర్తు ఎరగని వారికి ఉన్నారా? దేవుని సమయాన్ని గుర్తు ఎరగని వారికి ఉన్నారా? దేవుడు మనం తెలుసుకుని ఉండాలని ఆశపడుతున్నాడండి. దయచేసి తాత్కాలిక పరిస్థితుల్లో నిరంతరమైన నిర్ణయాలు చేయొద్దు. నీ పరిస్థితి తాత్కాలికమని గ్రహించి, దేవా నాకు శక్తి దయచేయ, ఈ పరిస్థితుల్లో దాటిపోతాను కానీ దేవుడిని అడగండి. చెప్పండి, ప్రభా నువ్వే నా ఆధారమయ్యా, నీవేనయ్యా, నీవేనయ్యా, నీవే నా సర్వము ప్రభా, నీవే నా ఆదరణ ప్రభా. నిన్ను నేను విడిచిపెట్టాను ప్రభా. నీ తోడు నాకు కావాలయ్యా. నీతో నేను బ్రతుకుతాను ప్రభా. దేవునితో ఒక మాట ధైర్యంగా చెప్పండి. ఈరోజు మేబీ యు నాట్ అండర్స్టాండింగ్ హూ యు ఆర్. నీ స్థితి ఏంటి నీకు అర్థం కాకపోవచ్చు. నీ పరిస్థితి ఏంటి నీకు అర్థం కాకపోవచ్చు. మేబీ యూ లాస్ట్ యువర్ ఐడెంటిటీ. బట్ రిమెంబర్, గాడ్ ఈస్ అ గాడ్ ఆఫ్ న్యూ బిగినింగ్స్. అడగండి, దేవా నన్ను నూతన ప్రారంభం నడిపించి ప్రభా. నా జీవితంలో ఒక నూతన ప్రారంభం కావాలి ప్రభా. నేను గుర్తెరగాలి ప్రభా. నా పేరు తగ్గట్టుగా నా బ్రతుకుండాలి ప్రభా. నా బ్రతుకు మార్చు, నా పేరును మార్చు. అడగండి, నీ దూతల సహాయం నాకు దయచేయి. నీ ఆత్మ సహాయం నాకు దయచేయి. నీ చిత్తం నాకు తెలియజేయ ప్రభా. నీ మార్గంలో నన్ను నడిపించు ప్రభా. లోపడతానికి ఇష్టపడుతున్నానయ్యా, మారుస్తానికి ఆశపడుతున్నానయ్యా, మారాలని కోరుతున్నానయ్యా. నా బ్రతుకుని, నా జీవితాన్ని మార్చేయ్యా, నా స్థితిగతులను మార్చు ప్రభా. ఆనాడు రూతుని విమోచించిన రీతిగా బోయాజ్ ఈరోజు యేసు మనల్ని విమోచిస్తానికి ఇష్టంతో ఉన్నాడండి. He loves you, he wants you, he is desiring you. ఆయన ఆల్రెడీ మన కొరకు రక్తాన్ని చిందించి వేల చెల్లించాడు. ఈరోజు ఎవరైతే ఆయన కోరుతున్నారో ఆయన సొత్తుగా చేసుకుంటానని ఆశపడుతున్నాడు. అవును ప్రభా, నీ తోడు వేడుకుంటున్నామయ్యా, నీ సహాయాన్ని వేడుకుంటున్నామయ్యా. మమ్మల్ని బ్రతికింపజేసేది నీవే, మమ్మల్ని నడిపించేది నీవే, మమ్మల్ని చక్కబెట్టేది నీవే, మా జీవితంలో గమ్యం ఇచ్చేది నీవే, మా జీవితంలో ధైర్యాన్ని ఇచ్చేది నీవే, మా జీవితంలో ఏదైనా మేలు ఉందంటే నీవేనయ్యా, నీవేనయ్యా. దేవా నీవే కార్యం జరిగించయ్యా, నీవే సహాయం చేయి ప్రభా. నీవే దేవుని దయచేయ్యా, నీవే మార్గదర్శనం దయచేయ్యా. మా నిర్ణయాలు తప్పై ఉంటే మమ్మల్ని క్షమించయ్యా. The choices that we have made are many are wrong, Lord. కానీ ప్రభా నువ్వు మారాన్ని మధురంగా మార్చే దేవుడివి, పాడైన బ్రతుకులు బాగు చేసే దేవుడివి, ఓటమి జీవితంలోనే మరల నూతన ప్రారంభంనిచ్చే జయమునిచ్చే దేవుడివి అయ్యా. తల దించబడిన వారిని మరలా తల పైకి ఎత్తించే దేవుడివి అయ్యా. సింహాసనాన్ని హెచ్చించేది నీవే, సింహాసనం పైకి ఎక్కించేది నీవే, మమ్మల్ని హెచ్చించేది నీవే. నీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభా. దేవా, ఏ కుటుంబం అయితే అయిపోయింది అనుకున్నారో, ఏ కుటుంబం అయితే ఇంకా వంశం లేదనుకున్నారో, ఆ కుటుంబంనే కోరుకుని, ఆ తరంనే కోరుకుని, అందులో నుండే ఒక గొప్ప వంశంని లేపావు కదా ప్రభా. నీ తలంపులు ఎంతో గొప్పవయ్యా, నీ కార్యాలు ఎంతో గొప్పవి ప్రభా. ఆ స్థితిని మేము ఒప్పుకుని మేము ఉన్న పాటున నీ దగ్గరకు వస్తే నూతన ప్రారంభాన్ని ఇచ్చే దేవుడు కదయ్యా. ఇదిగో ప్రభా, చూడయ్యా, ఇక్కడ ఉన్న నీ బిడ్డలు చూడు, ఎట్టి స్థితిగతులు ఉన్నారో చూడు, ఎటువంటి వారో చూడు, ఎటువంటి పోరాటాలు ఉన్నారో చూడు, ఎటువంటి చేతకటి పరిస్థితులు ఉన్నారో చూడు, ఎటువంటి ఫెయిల్యూర్స్లో ఉన్నారో చూడు, ఎన్ని వాటిలో రిజెక్షన్స్ ఉన్నారో చూడు. లార్డ్, యువర్ అ గాడ్ ఆఫ్ న్యూ బిగినింగ్స్. నీ సన్నిధిలో ఈరోజు అడుగుపెట్టిన వారి జీవితంలో నూతన కార్యములు జరుగుడుగా కానీ ప్రకటిస్తున్నాను. ఐ స్పీక్ ఫర్ న్యూ బిగినింగ్స్ లార్డ్, ఐ స్పీక్ ఫర్ న్యూ బిగినింగ్స్ లార్డ్. దేవా, ఇప్పటికే తప్పుడు నిర్ణయాలు చేసి నీ చిత్తాన్ని దాటిపోయిన దాన్ని బట్టి క్షమాపణ అడుగుతున్నామయ్యా, క్షమాపణ అడుగుతున్నామయ్యా. నీ బిడ్డల జీవితంలో నీ నామము మహిమపరచబడే నిమిత్తమై,
మేలు జరుగు నిమిత్తమై సమస్తము సమకూర్చి జరిగించమని వేడుకుంటాను ప్రభువా. ఆదరించు, బలపరచు, నువ్వు ఎవరో నిరూపించు ప్రభా. నీ బిడ్డల జీవితంలో చూపి అయ్యా. నీవు కావాలని ఎవరైతే సమర్పించుకుని ఈరోజు నీవే నా ఆధారం, నీవే నా ఆధారం, నన్ను విడివద్దు ప్రభు అని ఎవరైతే నీకు మొరపెట్టారో పట్టుకో అయ్యా. నిన్ను ఆధారంగా చేసుకున్న వారిని విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు ఏ మాత్రం విడిచిపెట్టి త్రోసివేసే దేవుడు కాదు. లేవనెత్తు ప్రభా, లేవనెత్తు. పరిశుద్ధ ప్రేమ తండ్రి, నీకు వందనాలయ్యా. ఈ అవకాశము నీ సన్నిధి కొరకు వందనాలు. ఈ రీతికి నువ్వు తోడుకుని వచ్చిన ప్రజలను బట్టి వందనాలు. నీ సన్నిధిలో వచ్చిన వారిని చూడు, ఆశతో వచ్చిన వారిని చూడు. నీ సన్నిధి కోరు వచ్చిన వారిని ఎంత మాత్రం నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదయ్యా, నువ్వు దర్శించి పంపించే దేవుడు అయ్యా. వారి స్థితిలో నువ్వు మాట్లాడావు నమ్ముతున్నామయ్యా. వారి బతుకులు బాగు చేయి, జీవితాలను స్థిరపరచు, క్రమపరచు. నీ చిత్తము వెతికే వారికి చేయి, నీ చిత్తంలో స్థిరపడే వారికి చేయి, నీలో నాటపడే వారికి చేయి, నిన్ను గణపరిచే వారికి చేయి. ప్రతి విషయంలో నీవు తోడు దయచే ప్రభా, నీ సహాయాన్ని దయచేయ, నీ ఆదరణ దయచేయ, నీ మేలు జరిగించు ప్రభా, నీ కృపను అనుగ్రహించు ప్రభా. నీవే సమస్తము సమకూర్చి జరిగించు ప్రభా. మా బలహీనతలను ఒప్పుకుంటున్నాము, మా చేతకనితనాలను ఒప్పుకుంటున్నాము. ఇక్కడ ఇంకొనో రక్షించబడిన వారిని చూడు ప్రభా, వారి నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాయ్యా. నీకునో రక్షించబడిన వారు రక్షణ పొందాలయ్యా. నీకు వేరుకుంటే మేము ఏమి చేయలేమయ్యా. ఇంకా నీ మార్గం కాక మా సొంత మార్గంలోనే వారికి ఉండనవద్దు ప్రభా. సమయం ఉన్నదప్పుడే, అవకాశం ఉన్నదప్పుడే నీ పాదాలు పట్టుకుని నీ సన్నిధిలో చేరే వారికి చేయి ప్రభా. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని బలపరచు, ప్రతి ఒక్కరిని సరిదిద్దు, ప్రతి ఒక్కరితో నీవు మాట్లాడు, ప్రతి జీవితాన్ని బాగు చేయ, సరిదిద్దయ్యా. నీవు కనబడాలయ్యా మా జీవితంలో, నీ కొరకు నిలబడాలయ్యా మా జీవితంలో, నీ చిత్తము జరిగించాలయ్యా మా జీవితంలో. అయ్యా మా జీవితంలో నీ మహిమ కొరకే రాజా. మలచు, మార్చు, నీ ఇష్టానుసారంగా మమ్మల్ని సరిదిద్దు. నీతో ఉండాలని ఆశపడుతున్నాము. నీవు లేని బ్రతుకు మేము ఊహించలేమని తెలియజేస్తున్నామయ్యా. మా బలహీనతలు నువ్వు ఎరుగున్నావు, మా ఫెయిల్యూర్స్ నువ్వు ఎరుగున్నావు, మా అవమానాలు నువ్వు ఎరుగున్నావు. కానీ బూడిదగా ప్రతికి అప్పుదండనిచ్చే దేవుడు అయ్యా. దుఃఖముకు ప్రతికి ఆనంద తైలాన్ని ఇచ్చే దేవుడు, స్తుతి అనే వస్త్రాన్ని ఇచ్చే దేవుడివి. బై నో మీన్స్ యూ రిజెక్ట్ us Lord, you love us. నువ్వు కావాలన్న వారిని ఎంత మాత్రం నువ్వు త్రోసివేసే దేవుడు కాదు. పట్టుకో ప్రభా, మా బలహీనతలను చూడు, కానీ నువ్వు కావాలి ప్రభా, మమ్మల్ని బలపరచయ్యా. మా బలహీనతల బట్టి నీ దగ్గర నుంచి దూరంగా పోతున్నామేమో, కానీ మాకు నువ్వు కావాలి ప్రభా, మమ్మల్ని బలపరచయ్యా. నీ ప్రేమతో హత్తుకో ప్రభా, నీ ప్రేమతో నింపయ్యా. నీ సహాయము, నీ దీవెన, నీ ఆదరణ మాకు దయచేయమని అడుగుకుంటాం ప్రభా. ఈరోజు విత్తన వాక్యాన్ని ముద్రించు. చివరిగా మేము కానుకలు సమర్పించుండగా మా హృదయపూర్వకంగా నిన్ను ఆరాధించి నీకు తగినది, నీకు నచ్చినది మేము ఇచ్చేవారుగా చేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి కూర్చున్నాం తండ్రి. ఆమేన్.